అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఇక్కడైతే గత 2 రోజుల క్రితం అయితే అతి దారుణంగా ఒక వ్యక్తి అయితే ఒక మహిళనైతే అతి దారుణంగా గొంతు నులిమి చంపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆలస్యంగా అయితే ఇది వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే స్థానికులు కావచ్చు, ఇతరత్ర అయితే భయాందోళనలకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే చాలా ఆ స్టోరీ అయితే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ని అయితే తలపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ జగిత్యాల పట్టణానికి చెందిన కరిపే అంజలి అనే మహిళ, దాదాపు 22 సంవత్సరాల మహిళ అయితే 4 సంవత్సరాల క్రితం కొల్లూరి నరేష్తో అయితే వివాహం జరగడం జరిగింది. ప్రేమించి అయితే ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయితే చాలా చక్కగా కాపురం చేసిన తర్వాత అయితే వీరి మధ్య గొడవలు అయితే తలెత్తడం జరిగింది. ఈ గొడవల నేపథ్యంలో నరేష్తో అయితే అంజలి విడాకులు సైతం తీసుకోవడం జరిగింది. విడాకుల అనంతరం అయితే సిద్దిపేటకి మరో యువకునితో అయితే అంజలికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు అయితే. తర్వాత సిద్దిపేటకు వెళ్ళిన అనంతరం సైతం తనైతే నరేష్తో అయితే టచ్లో అయితే ఉండడం జరిగింది. తరచూ ఫోన్లో అయితే మాట్లాడుతుందని చెప్పేసి కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ ఉన్న వారైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలో అయితే గత 3 రోజుల క్రితం అయితే తన తల్లిగారు ఊరైనటువంటి జగిత్యాల పట్టణానికి అయితే అంజలి రావడం జరిగింది. అనంతరం నరేష్, మొదటి భర్త నరేష్ అయితే అంజలికి తరచూ ఫోన్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో అంజలికి ఫోన్ చేశాడు. తననైతే బైక్ పైన అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇటు అటు అయితే కొన్ని ప్రదేశాలకు సైతం వారైతే వెళ్ళడం జరిగింది. అనంతరం వారి మధ్య గొడవ అయితే జరిగింది. ఆ గొడవలో భాగంగా అయితే ప్రస్తుతం మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మ్యాడంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే తనైతే గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక రకమైన భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. అనంతరం అయితే తనైతే అక్కడి నుంచి అయితే పరారి అవ్వడం జరిగింది. తన తల్లి సైతం ఏంటంటే జగిత్యాల నుంచి అయితే రెండో వివాహం చేసుకుంది. తను సైతం సిద్దిపేటలో ఉంటుంది అని అయితే కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. బాడీని అయితే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే బాడీని సిద్దిపేటకు అయితే తీసుకెళ్లడం జరిగింది. అతి దారుణంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరైతే భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే పూర్తిగా నెలకొంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియకుండా అటు వెళ్ళిన కొంతమంది స్థానికులు అయితే డెడ్ బాడీ అయితే చూడడం జరిగింది, గమనించడం జరిగింది. హుటాహుటిన పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు అయితే బాడీని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అసలు ఈ మధ్యకాలంలో వరుస హత్యలు కావచ్చు, ఇటువంటి సంఘటనలు అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో ఇటువంటివి అయితే తరచూ జరుగుతున్నాయి. వివాదాస్పదంగా అయితే మారుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కొన్ని అయితే అక్రమ సంబంధాల నేపథ్యం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే కొన్ని హత్యలు అయితే అందరిని అయితే కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇటువంటి సంఘటనలు అయితే చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అయితే కొంతమంది అయితే స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి సైతం నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే జరిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. మొదటి భర్త చేతిలో అయితే అంజలి అయితే హతమవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ అయితే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అసలు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అలా ఉన్నప్పుడైతే మొదటి భర్తతోనే కంటిన్యూ ఉంటే అయిపోతుండే అనే టాపిక్ సైతం పలువురిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి సైతం ఉంది. ప్రస్తుతం అయితే మనం మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. బాడీని అయితే ఇక్కడ నుంచి అయితే జగిత్యాలకు పోస్ట్ మార్టం అనంతరం అయితే సిద్దిపేటకి తరలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఎవరు లేకపోయినప్పటికైతే తనైతే ఇక్కడికి రావడం జరిగింది. నరేష్ రమ్మంటేనే తను ఇక్కడికి వచ్చిందని చెప్పి కొంతమంది అయితే ఇక్కడున్న స్థానికులు అయితే కొంత చెప్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ఏదైనప్పటికైతే రెండో పెళ్లి చేసుకున్న అనంతరం సైతం మొదటి భర్త చేతిలో హతమవ్వడం అనేది చాలా దురదృష్టం అని, అటువంటిప్పుడు రెండో పెళ్లి చేసుకుని రెండో వ్యక్తి జీవితాన్ని సైతం నాశనం చేసిందని అయితే కొంతవరకు అయితే ప్రచారం జరుగుతున్న పరిస్థితి సైతం ఇక్కడ నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.